సో ఇప్పుడు హైదరాబాద్ లో వెస్ట్, నార్త్ ఆర్ సౌత్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే, సో ర్యాపిడ్ గ్రోత్ కావాలా, నామినల్ గ్రోత్ కావాలా, పాయింట్ ఆఫ్ లో కూడా మనం ఆలోచించవచ్చు. ప్రీవియస్ గా గ్రోత్ కంపారిజన్ లో లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో వెస్ట్ సైడ్ అనేది ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ లో నడిచింది ఇండస్ట్రీ అనేది. సో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో వెస్ట్ సైడ్ తో పాటు మనకి సౌత్ సైడ్ ఎయిర్పోర్ట్ రావటం, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వేరు, ఎయిర్పోర్ట్ రాకముందు వేరు. ఈ షాద్ నగర్ బెల్ట్ అవనివ్వండి, ద సేమ్ టైం అప్పా జంక్షన్ పెట్టి రాజేంద్ర నగర్, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వాటి యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎక్కడైతే కనెక్షన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మీకు ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎన్ఆర్ఎస్ మన ఫండ్స్ అనేది అక్కడ డంప్ చేసిన తర్వాత మనకు కూడా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. వీటి చుట్టూ ఎన్ఆర్ఎస్ కాకుండా మన లోకల్ గవర్నమెంట్స్ లో లోకల్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, సినిమా పీపుల్ అవ్వచ్చు, వీళ్ళు బల్క్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడండి. ఫస్ట్ ఆఫ్ చాలా న్యూస్ వస్తాయి. సో మనకి ఎన్టీఆర్ శంకర్పల్లిలో కొన్నారని, శర్వానంద్ కొన్నారని, మహేష్ బాబు షాద్ నగర్ లో కొన్నాడని, ప్రకాష్ రాజ్కి బల్క్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉందని చెప్పేసి, ఇలా ఎక్కడైతే మీకు అనౌన్స్మెంట్ వస్తున్నాయో వాటిని గురించి అబ్జర్వ్ చేయండి. అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఆ ప్రాంతంలో మీకు ఇన్వెస్ట్ చేసుకుంటే పెద్ద తిమింగ్లాలు ఎంజాయ్ చేసే బెనిఫిట్ కాకపోయినా మనకి చిన్న చేపల లెక్క మన బెనిఫిట్ మనకు ఉంటుంది కదా.